కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచడంపై హోటల్స్ అసోసియేషన్ నాయకులు మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో హోటల్ రంగంపై ఆధారపడ్డ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2 నెలలుగా ఇబ్బందులు పడుతున్నా ఇప్పటికీ తమకు కావాల్సిన గ్యాస్ సిలిండర్ సరఫరా చేయడం లేదని తెలిపారు. హోటళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడిందని హోటల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ధరలు పెరగడంతో తాము కూడా రేట్లు పెంచాల్సి వస్తుందని, తమకు రాయితీ ఇవ్వాలని కోరుతున్న హోటల్ అసోసియేషన్ నాయకులతో మా ప్రతినిధి శివరాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రెండు దేశాల మధ్య యుద్ధం ఇప్పుడు దేశంలోని హోటళ్లపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే గ్యాస్ షార్టేజ్ వల్ల హోటల్ యాజమాన్యాలు చాలా వరకు ఏదైతే తమ మెనూలో చాలా వరకు ఏదైతే తగ్గించి ఏదైతే ఫుడ్ ప్రోడక్ట్స్ అందించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాదాపు 993 రూపాయలు కమర్షియల్ సిలిండర్ పైన ధరలు పెంచి ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపైన హోటల్ అసోసియేషన్ నాయకులు ఏమంటున్నారో మనతో ఏదైతే కర్నూలులో హోటల్ అసోసియేషన్ నాయకులు ఉన్నారో అన్న, ఏదైతే ఈ రోజు నుంచి 993 రూపాయలు గ్యాస్ సిలిండర్ పైన రేట్లు పెంచడం జరిగింది, దీన్ని ఎలా చూస్తారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఉన్నపళంగా దాదాపు 1000 రూపాయల వరకు గ్యాస్ రేట్లను పెంచడం జరిగింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ పైన దాదాపు 50% పైన పెంచింది. ఇది ఆల్రెడీ ఇప్పుడు మేము 2 నెలల నుండి గ్యాస్ కొరత వల్ల తీవ్ర ఇబ్బంది పాలవుతున్నాం, చాలా కష్టాలు ఎదుర్కొంటా ఉన్నాం. ఇప్పుడు చెప్పినట్లు అందరూ కొన్ని ఐటమ్స్ తగ్గించుకోవాల్సి వస్తూ ఉంది, కొన్ని లేకుండా చేయాల్సి వస్తూ ఉంది, కొన్ని ఐటమ్స్ లిమిటెడ్ టైంలో పెట్టుకోవాల్సి వస్తూ ఉంది, ఇంకొన్ని ఐటమ్స్కి రేట్లు పెంచుకోవాల్సి వస్తూ ఉంది. కాకపోతే ఈరోజు పెరిగిన ఈ గ్యాస్ ధరల వల్ల మేము హోటళ్ళు బంద్ చేసి కూర్చుంటే కొన్ని లక్షల కుటుంబాలు ఉపాధి కోల్పోయి వీధిన పడతాయి. లేదా మేము ధరలు పెంచినాము అంటే కొన్ని కోట్ల మంది వినియోగదారులు, కొన్ని లక్షల మంది వినియోగదారులు వాళ్లకు బర్డన్ అవుతుంది. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం కొంచెం తీవ్రంగా పరిగణించి ఈ విషయంలో కొద్దిగా ఏమన్నా చేసేసేసి రేటు తగ్గించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా 2 నెలల నుండి మాకు కోరినంత గ్యాస్ రావట్లేదు. ఇప్పుడు మాకు ఎంతసేపు ఐటమ్స్ తగ్గిస్తున్నారు అని చెప్తున్నారు. తప్పనిసరి మాకు గ్యాస్ ఎట్లా దొరుకుతూ ఉందా లేదా అని ఎవరు అడగడం లేదు. దొరికిన దాంతో మేము మాకు చేతనంత మేము చేస్తున్నాం. మా దగ్గర ఉపాధి పొందే వాళ్ళకి మేము సహకారం అందించుకుని అన్నీ చేసుకొని పోతూ ఉన్నాము. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల తక్షణ నిర్ణయము మొట్టమొదటగా సరఫరా, కమర్షియల్ సిలిండర్ సరఫరా నిరంతరాయంగా ఎవరికి ఎన్ని కావాలనో అన్ని ఖచ్చితంగా అందించే ఏర్పాట్లు చేయాలి. బ్లాక్ మార్కెట్లో అమ్ముకోకుండా చూడాలి. ముఖ్యంగా ఈ బ్లాక్ మార్కెట్లో ఈ 2 నెలల నుండి బాగా అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇది పెరిగింది. ఇప్పుడు 3300 పైచీలకు 3500 దాకా పడతా ఉంది. ఇప్పుడు మాకు ఒక సిలిండర్కి అంటే 2000 ఉండింది, 2200 ఉండింది. ఇప్పుడు ఒకటేసారి 3500 వరకు పోయింది. అంటే ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి, కేంద్రం అర్థం చేసుకున్నాలి. అట్ ద సేమ్ టైం మేము వినియోగదారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. మేము ఉన్న పళంగా మేము ఇన్ని నెలలైనా కూడా మేము ఇంకా రేట్లు పెంచుకోవడం లేదు. అయిన కాడికి మేము మా కస్టమర్లకు సహకారం అందించుకుంటూనే ఉన్నాము. మంచి క్వాలిటీతోటి క్వాంటిటీతోటి అదేవిధంగా చేసుకొని వస్తూ ఉన్నాము. ఎందుకంటే మా దగ్గర కూడా తీవ్ర పోటీలు ఉన్నాయి కాబట్టి, హోటల్ రంగంలో పోటీలు ఉన్నాయి కాబట్టి మేము కూడా అనేక పోటీలను ఎదుర్కొంటూ తర్జన పడుకుంటూ ఏదో విధంగా కష్టాలు నష్టాలు ఉనర్చుకొని ఈ బాడిగలు, ఈ అడ్వాన్సులు, ఈ శాలరీసు, ఈ కరెంటు బిల్లులు ఇవన్నీ కట్టుకొని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. దీంతో ఫుట్పాత్ వ్యాపారాలు, మొబైల్ క్యాంటీన్ వ్యాపారాలు, ఇప్పుడు వాళ్ళు చిన్న సిలిండర్లు పెట్టుకుంటే వాళ్ళని అడిగేటోళ్ళు ఎవరు లేరు. మేము ఒక్క సిలిండర్ చిన్నది పెట్టుకున్నామంటే చక్కగా తీసుకుపోయి నాన్ అవైలబుల్ రష్ వారెంట్ పెట్టేసి సివిల్ సప్లైస్ వాళ్ళు మమ్మల్ని చేస్తారు. మొదట సివిల్ సప్లైస్ వాళ్ళు అక్కడ పోయి చూడని, వాళ్ళ గోడౌన్లో చెక్ చేయని, అసలు మీరెందుకు బ్లాక్లో అమ్ముతున్నారు, లేదా మీ దగ్గర స్టాక్ ఉంటే మీరు ఎందుకు సరఫరా చేయట్లేదని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని కూడా తనిఖీ చేసి ఇచ్చేస్తే నడుస్తుంది. ఇట్లా మా చిన్న మధ్యతరగతి వ్యాపారాల వాళ్ళ దగ్గరకు వచ్చేసి సివిల్ సప్లైస్ వాళ్ళు కానీ ఇంకా వేరే రకంగా మున్సిపాలిటీ వాళ్ళు ట్రేడ్ లైసెన్సులని, జిఎస్టీ వాళ్ళు ట్యాక్సులు కట్టాలా అని చెప్పేసి ఇంకోటి మరొకటి అన్ని రకాల ట్యాక్సులు కట్టుకుంటా ఇన్ని చేసుకుంటా ఎన్ని ఇబ్బందులు పాలవుతున్నా కూడా మేము కస్టమర్లకి సాధ్యమైనంత మేము మా సర్వీస్ని ఇస్తూ ఉన్నాము. అయినా కూడా దీన్ని ప్రభుత్వం గుర్తించకుండా ఇంకా మా మీదనే పడి ఇంకా మీకు ఇంకంత మమ్మల్ని సంక్షోభానికి గురి చేస్తూ ఉంది. అంటే ఇది ప్రభుత్వమే ఆలోచించుకోవాలి. కాబట్టి మేము ప్రభుత్వాలని కోరుకునేది ఒకటే, తక్షణమే మీరు పెంచిన రేట్లను తగ్గిస్తూ అదేవిధంగా హోటల్ ఇండస్ట్రీకి కావాల్సినంత గ్యాస్ సిలిండర్లను ప్రప్రథమంగా సరఫరా చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాము. మీరు చెప్పండి సార్, ఏదైతే కస్టమర్లు ముఖ్యంగా హోటల్స్కి ఎందుకు వస్తారంటే వారికి అనుగుణంగా వారికి కావాల్సిన ఐటమ్ తినడానికి అని చెప్పి వస్తుంటారు. ఇప్పటికే గ్యాస్ కొరత వల్ల మీరు చాలా ఐటమ్లు తగ్గించిన పరిస్థితి, ఇప్పుడు గ్యాస్ ధరలు పెంచిన పరిస్థితి, దీన్ని ఎలా మీరు ఎలా చూస్తారు? ఆల్రెడీ 2 నెలల పైన నుంచి కూడా ఇదే సమస్య కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా గ్యాస్ సమస్య అందరికి వచ్చినా కూడా అందులో ముఖ్య భాగం వచ్చేసేసి ఒక హోటల్ రంగ వ్యాపారానికి మటుకు ఎదురుపడుతుంది. పైగా ఈ ఎండాకాలం, ఈ సెలవులు, పర్యాటక రంగానికి, హోటల్ వ్యాపార రంగానికి కొంచెం 4 రూపాయలు ఆదాయం తినే ఈ టైల్ వచ్చేసేసి
ఈ టైంలోనే ఈ విధంగా చేయడము, పైగా ఒకసారి మళ్ళీ ఇంత రేటు పెంచడం వల్ల హోటళ్ళల్లో 5 రూపాయలు 10 రూపాయలు పెంచడం వల్ల మాకు వచ్చే కస్టమర్లు చిన్న సైడ్ రోడ్డు సైడ్ వ్యాపారస్తులుగా వెళ్ళిపోతున్నారు. మేమై వాళ్ళని పంపించినట్టు కనపడుతుంది. మళ్ళీ మేము ఆదాయం లేకపోయినా కూడా మా మనుగడ సాగించడం కోసము మా కుటుంబాలు, మా కార్మికుల కుటుంబాలు ఇవన్నీ ముందు దృష్టిలో పెట్టుకొని ఆదాయం తక్కువైనా కూడా బతుకుతున్నాము. సో రాబోయే రోజులలో మేము చివరిగా అడిగాము, కాస్త రాయితీలు మాకు కల్పించాలని చెప్పి కోరాము. ఇప్పుడు కూడా మళ్ళీ కోరుతున్నాము. ముఖ్యంగా మా వ్యాపారం నుంచి ట్రేడ్ లెసను, ఫుడ్ లెసను, లేబర్ లెసన్ ఇవన్నీ మేము రెగ్యులర్గా కడుతున్నాం కాబట్టి మా రంగానికి సంబంధించిన వీటిని మటుకు ఎటువంటి రుసుము లేకుండా 2026-27 గాను ఉచితంగానే రెన్యువల్ చేయాలని మేము కోరుకుంటున్నాము. రాబోయే రోజులలో మేము కడుతున్న వ్యాపార పనుల పైన, ఇటువంటి ఆదాయ పనుల పైన కూడా ఎటువంటి రుసుములు అంటే ఫైన్లు లేకుండా రీపేమెంట్ చేసుకునేటట్టు కూడా మాకు అవకాశాలు కల్పించాలని మేము కోరుతున్నాము. ఇక ముఖ్యంగా ఒకటి, వ్యాపారాలు చేసుకున్న ఈ టైంలో ఇది జరగడం వల్ల మాకు బంద్ చేసుకోమని చెప్పి ఒకవేళ ఇండైరెక్ట్ మాకు చెప్పడం అయిపోయింది. బంద్ చేసుకుంటే మేము రోడ్ల పైన ఇంకొక చోటికి పనికి వెళ్ళాలంటే కూడా అది కుదిరే పనిగా జరిగే పని కాదు. మా దగ్గర పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి ఏంటి? ఒక హోటల్లో ఓనర్కు కనీసం 5 మంది 6 మంది పనులు ఉన్న ఈ తరుణంలో కూడా ఒక ఓనర్ నష్టపోతారు, కానీ ఒక ఓనర్ వల్ల ఒక హోటల్ వల్ల 5-6 మంది వర్కర్స్ కూడా నష్టపోతున్నారు. వాళ్ళ బ్రతుకు తెరువు కూడా కఠినమైపోతుంది. ఇవన్నీ గవర్నమెంట్కు రాబోయే రోజుల్లో ఇంకా బరువు ఏర్పడుతుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని దయచేసి కనీసం ఈ గ్యాస్ పైన ఆధారపడిన కుటుంబాలు, వ్యాపారాలు ఇంతవరకైతే ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు ఎన్ని జరుగుతున్నాయి. కాబట్టి మా రంగానికి సంబంధించి పూర్తిగా వెసులుబాటు లేకపోయినా కూడా కొద్ది వరకు సాయం చేయగలరు అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇది పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే హోటల్ యాజమాన్యం పైన ప్రభుత్వాలు కనికరం చూపాలని చెప్పి ఏదైతే తమకు రాయితీలు కల్పిస్తే తప్ప బిజినెస్ నడిపించలేని పరిస్థితి ఏది ఉంది. ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పి హోటల్ అసోసియేషన్ నాయకులైతే కోరుతున్న పరిస్థితి. కర్నూలు నుంచి కెమెరా పర్సన్ రామ్మోహన్తో శివరాజ్.